నమస్కారం ఫ్రెండ్స్. 12వ తరగతి తర్వాత డిగ్రీ చేస్తూనే ఐటీ జాబ్స్ కావాలా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు మనం హెచ్సిఎల్ టెక్బీ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. హెచ్సిఎల్ టెక్బీ అనేది హెచ్సిఎల్ టెక్నాలజీస్ అందించే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇది హెచ్సిఎల్ టెక్బీ అనేది. అయితే ఈ ప్రోగ్రామ్కి ఎలా ఎలిజిబుల్ అవుతారంటే ఎవరైతే 12వ తరగతిలో 60% పైగా తెచ్చుకుంటారో మార్కులు వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా ఎవరికైతే కొంచెం ఇంగ్లీష్ అండర్స్టాండ్ అవుతారో వాళ్ళు మరియు ఐటీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. సెలక్షన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇది మనకి బేసిక్గా లాజికల్గా థింక్ చేయాలి దీనికి. సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది. తర్వాత థర్డ్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి ఫైన్గా ఈ 3 ఎవరైతే పాస్ అవుతారో ఈ 3 చాలా ఈజీగానే ఉంటాయి. ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు ఫైనల్కి వచ్చేసి క్వాలిఫై అవుతారు అనమాట. మంది పిల్లలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూ కాడ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే మనకి అంతగా ఇంగ్లీష్ అర్థం కాదు. అప్పుడు డైలీ 1 అవర్ ఇంగ్లీష్ కనుక గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఐటీ సెక్టర్ అనేది బాగా పనికొస్తారు. మీరు అయిపోయిన తర్వాత మీరు ఎలా సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ 1 year ట్రైనింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ అంటే ఫస్ట్ 6 months ఏమో సిఆర్టీ అంటారు. సిఆర్టీ అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్. అది 6 months జరిగింది మీకు. ఆ 6 months ట్రైనింగ్లో మీకు ఫస్ట్ సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు. సాఫ్ట్ స్కిల్స్ అంటే లైక్ టెక్నికల్ స్కిల్స్ అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా లైక్ అలాంటివి. ఆ తర్వాత 6 months అయిపోయిన తర్వాత ఓజేటీ అంటే ఇప్పుడు మీరు సీనియర్స్తో పాటు కలిసి ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారు. అంటే ప్రాజెక్ట్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళే డైరెక్ట్గా మిమ్మల్ని ఎఫ్టీఈ కింద మారుస్తారు. అంటే ఇంకా హెచ్సిఎల్లోనే మీకు ఫుల్ టైం ఎంప్లాయీగా జాబ్ వస్తుంది. మీకు హెచ్సిఎల్ సిఆర్టీలో ఏం ప్రొవైడ్ చేసిద్దంటే మొబైల్ రీఛార్జ్ ప్రొవైడ్ చేసిద్ది మీకు. మరి ఓజేటీకి వచ్చేసరికి పర్ మంత్ 10K నుంచి 15K అంటే 10,000 నుంచి 15,000 వరకు మీకు స్టే ఫండ్ అనేది ఇచ్చిద్ది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇది మొత్తం 1 year పట్టిద్ది. 1 year తర్వాత మీరు బీటెక్ చదివిస్తారు వాళ్ళే. అంటే వాళ్ళు ఒక 5 యూనివర్సిటీస్తో పెద్ద యూనివర్సిటీ కొలాబ్ అయ్యారు. అవి ఏమిటో అంటే అమిటీ, శస్త్ర, ఐఐటి గౌహటి, బిట్స్ బిలాని, అమిటీ 2 సార్లు వచ్చింది, కేఎల్ యూనివర్సిటీ. ఈ 5 పెద్ద యూనివర్సిటీతో కలిపి హెచ్సిఎల్ టైఅప్ అయింది. నేను లాస్ట్కి చెప్పుకొచ్చేది ఏంటంటే ఒకవేళ మీరు కనుక ఈ హెచ్సిఎల్ టెక్బీ ప్రోగ్రామ్ కనుక వస్తే ఈ 5 years ఈ 4 years మీరు ఇది చదువుతూనే మీరు జాబ్ చేస్తారు. అప్పుడు అంటే మీ కాడ 4 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని మీ బీటెక్ అయిపోయిన తర్వాత సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ 4 years అయిపోయిన తర్వాత మీకు ప్రయాణం 5.5 LPA కనుక వస్తే అప్పుడు మీరు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని వేరే కంపెనీకి ఏమన్నా జంప్ చేయగలిగితే అక్కడ మీకు 7.5 LPA అలా అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అంటే మీ కాడ అప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు అర్థమైద్ది వర్క్ ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది. అప్పుడు మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ అయింది. అలా కంపెనీ టు కంపెనీ జంప్ అవుతూ ఉంటే ఇప్పుడు బాగుంటుంది. ఈ ప్రోగ్రామ్ ఎవరికి బెస్ట్ అంటే ఫైనాన్షియల్గా మనీ తక్కువ ఉన్న వాళ్ళకి, ఐటీ కెరియర్లో జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో బాగా పనికొచ్చింది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.